హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అప్లికేషన్ పేరు వివో. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 10 జూలై 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి చెప్పడానికి కాదు. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. వివో ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చాట ఉండే ఉంటుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా అర్నింగ్ అప్లికేషన్స్ ఏమైనా మార్కెట్లోకి రిలీజ్ చేశారేమో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఇలాంటి టాప్ కంపెనీస్ పేర్లు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో ముందుగా రిజిస్టర్ అవగానే మీకు ₹30 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్విటేషన్, ఇక్కడ కాపీ ఇన్విటేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుందండి. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. సో మీ రిఫరల్ లింక్ని మీరు ఎవరికైనా ప్రమోట్ చేసినట్లయితే, మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇందులో కమిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంబోర్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు విత్డ్రావల్ ప్రూఫ్స్ వస్తుంది కదా. సో విత్డ్రావల్ ప్రూఫ్ని అలాగే మీ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ని రెండు ఇక్కడ మీరు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే ఇందులో మీకు చిన్న రివార్డ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. రీఛార్జ్, విత్డ్రాలు, ఆర్డర్స్ ఇక్కడ కనబడుతుంది కదా. టీము, ఇక్కడ విఐపి గురించి అయితే మీరు తెలుసుకోవాలి. విఐపి మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ విఐపి లెవెల్ గురించి అయితే మీరు తెలుసుకోవాలి. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీరు విఐపి 0లో అయితే ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే విఐపి 1, 2, 3, 4 అలా అయితే ఇచ్చారు కదా. సో ఇవేంటంటే, మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹280 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అక్కడ స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. అలా చేసినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹2,840 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹8,840 స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. బ్యాంక్ కార్డ్, ఇక్కడ నుంచి మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. బిల్స్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మన రీఛార్జ్ చేసిన అమౌంట్, విత్డ్రాల్ చేసిన అమౌంట్, కమిషన్స్ అని ఇక్కడ ఉంటాయన్నమాట. అబౌట్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. మెసేజెస్, సిస్టమ్ నోటీస్ అని ఉంది కదా, ఇవేంటంటే కంపెనీ నుండి వచ్చే మెసేజెస్ ఉంటాయి. హెల్ప్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్ఫో అంటే ఇక్కడ వచ్చేసరికి మీ నిక్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ అని ఇచ్చారు కదా, విత్డ్రాల్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్ మీరు ఇక్కడ నుంచి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే స్టెబుల్ ఫండ్, డైలీ ఫండ్, వెల్ఫేర్ ఫండ్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్లాన్స్ గురించి నేను డెప్త్గా చెప్పడానికైతే లేదండి, ఎందుకంటే యూట్యూబ్లో కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనం ప్లాన్స్ గురించి డెప్త్గా చెప్పడం వల్ల మనకి యూట్యూబ్ నుండి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇన్డెప్త్గా అయితే నేను చెప్పట్లేదు. అయితే ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టెబుల్ ఫండ్, డైలీ ఫండ్, అలాగే వెల్ఫేర్ ఫండ్ అని 3 సిరీస్లుగా ఇచ్చారు కదా. ఇందులో ఏంటంటే స్టెబుల్ ఫండ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇది మీరు తెలుసుకోవాలన్నమాట. ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఆ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు స్టెబుల్లో ఎటువంటి ప్రాఫిట్ అయితే రాదు. 99.9% మీకు అందులో లాసే ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే, ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవగానే అమౌంట్ వస్తుంది అనుకుంటారు కదా. దయచేసి మీరు ఆ అమౌంట్ని మర్చిపోండి. మీరు లాస్ అయ్యారని అనుకోండి. అందులో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు విత్డ్రాల్స్ అయితే రావన్నమాట. అలాగే డైలీ ఫండ్, ఇందులో ఏంటంటే విఐపి 1కి ఎలిజిబుల్ అయి ఉండాలి. అంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే స్టెబుల్లో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు డైరెక్ట్గా డైలీ ఫండ్లోకి వెళ్ళి ప్లాన్స్ బై చేయలేరు అన్నమాట. సో
విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు ₹200 ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹300 యాడ్ అవుతుంది. మీరు ఇమీడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. అది డైలీ ఫండ్లో జరిగేది. సో డైలీ ఫండ్లోనే ఒక్కొక్కసారి ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ₹1000 ప్లాన్ ఇచ్చి 1 డేలో మీకు 4000 ఇస్తామని ఇలా పెడుతూ ఉంటారు. అలాంటి ప్లాన్స్ మీరు దయచేసి పర్చేస్ చేయకండి, మీరు లాస్ అవుతారనమాట. ఇక వెల్ఫేర్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే వెల్ఫేర్ ఫండ్లో కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ రావండి. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాల్సిందే. ప్రజెంట్ ఇప్పుడున్న ప్లాన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు 100% లాస్ అయితే ఉంటుంది. ఇందులో ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి ఏంటి అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా, ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఫిక్స్డ్ టైప్ అంటారు, లేదా విఐపి టైప్ అని కూడా అంటారనమాట. సో ఈ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే బేసిక్గా 15 రోజులు, 25 రోజులు, 35 రోజులు, ఒక్కొక్కసారి 40 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? అదే నేను అనుకోవడం ఏంటంటే ఈ అప్లికేషన్ ఒక 30 రోజులు లేదా 25 రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పింది జరగాలనేం లేదు. ఒక్కొక్కసారి ఇలాంటి అప్లికేషన్స్ ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అందుకే నేనేమంటానంటే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అని. కొంతమంది ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు నన్ను. వాళ్ళకి చెప్తున్నానండి, ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియోస్ చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎటువంటి సలహా అయితే నేను ఇవ్వను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.